ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అత్యుత్సాహానికి పోతున్నారా? అత్యాశకు పోయి భంగపడుతున్నారా? పదే పదే అదే జరుగుతున్నా ఆయన దాని నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదా? తల బొప్పి కొట్టిన తర్వాత కూడా ఇంకా అదే తప్పిదాన్ని చేస్తున్నారంటే నారా లోకేష్ తీరుని ఏమనాలి? వాస్తవానికి 2 నెలలకు పూర్వమే బెంగళూరులో ఏరోస్పేస్ కంపెనీ సంబంధించినటువంటి యూనిట్ క్లోజ్ చేస్తున్నాం అని ప్రకటించగానే ఏపీకి వచ్చేయండి, అవసరమైనంత భూమి ఇస్తాం, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కల్పిస్తాం అంటూ ఆయన ఆన్లైన్లో ఎక్స్ వేదికగా ఆహ్వానం పంపేశారు. అది కర్ణాటకలో చాలా పెద్ద దుమారం రేపింది. కర్ణాటక మంత్రి ఘాటుగా నారా లోకేష్ తీరుని నిరసించారు. కర్ణాటకలోనూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే యోచనలో ప్రభుత్వం ఉంటే మీ అత్యుత్సాహం ఏంటి అంటూ నిలదీశారు. రైతుల ఆందోళన కారణంగా ఏరోస్పేస్ సెంటర్ కేటాయించినటువంటి భూముల్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం మరో చోట ఆ భూములు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తుండగానే నారా లోకేష్ ఇలాంటి ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ప్రయత్నం బెడిసికొట్టింది. అయినప్పటికీ నారా లోకేష్ పాఠాలు నేర్చుకోకుండా తాజాగా బ్లాక్ బక్స్ విషయంలో అలాంటి ప్రయత్నమే సాగించారు. బ్లాక్ బక్స్ సమీపంలో రోడ్లు బాలేదు అంటూ ఆ సంస్థ నిర్వాహకుడు ఎక్స్లో ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మేము మా యూనిట్నే తరలించే పనిలో ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు. దాదాపు 2 దశాబ్దాల పైగా అనుభవం కలిగినటువంటి ఈ ఐటీ కంపెనీని మరొక ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నామంటూ ఆ పోస్టు చూడగానే నారా లోకేష్ మళ్ళీ అత్యుత్సాహాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేయండి, సేఫెస్ట్ సిటీగా విశాఖపట్నం ఉంది, అక్కడ మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం అంటూ ఆయన ఆహ్వానం పలికారు. ఇది ఆన్లైన్లో ఆహ్వానం పలికి ఊరుకుంటే బాగానే ఉండేది, కానీ దాన్ని ప్రింట్ మీడియాలో రెగ్యులర్ మీడియాలోకి ఎక్కించి చాలా పెద్ద ప్రచారం సాధించుకున్నారు. ఏపీకి బ్లాక్ బక్స్ వచ్చేస్తుంది అన్నంత కలరింగ్ ఇచ్చారు. దీంతో వెంటనే బెంగళూరులోని కాంగ్రెస్ సర్కార్ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి స్పందించారు. ఆ బ్లాక్ బాక్స్ యాజమాన్యం తీరుని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వైఖరితో ఆన్లైన్కి ఎక్కి కంపెనీ దగ్గర రోడ్లు బాగలేదనేటువంటి కారణంతో ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు ఏమాత్రం తగవంటూ హెచ్చరించారు. దాంతో ఆ కంపెనీ యాజమాన్యం కూడా దిగి రాక తప్పని పరిస్థితి వచ్చింది. మేము బెంగళూరులో వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తామన్నామే తప్ప లాజిస్టిక్స్ అన్నీ ఇక్కడ ఉండగా మేము ఇంకొక రాష్ట్రానికి తరలిపోతామని చెప్పలేదు అన్నట్టుగా ఆ కంపెనీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు కర్ణాటకలో సాగుతున్నటువంటి పరిణామాల్లో వేలెట్టి మరోసారి చేతులు కాల్చుకున్నట్టుగా నారా లోకేష్ అనుభవం చాటుతుంది. ఇట్లా అనేక రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో పలు పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని కంపెనీల విషయంలో కూడా ఇలాంటి ప్రచారాలే సాగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంఓయూలు కుదుర్చుకుని ఇప్పుడు కంపెనీలు పెట్టాలా లేదన్న దాని మీద ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకుని జగన్మోహన్ రెడ్డి హయాంలో కంపెనీలు పెట్టకుండా ఇక్కడి నుంచి తరలిపోతున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అనేక రకాల పరిణామాలు జరుగుతూ ఉన్నప్పుడు అది మళ్ళీ ఇక్కడికే వచ్చేయండి, మా దగ్గరకు వచ్చేయండి అని ఎక్కడ ఏది జరిగినా అంతా మనకే వచ్చేస్తుంది అన్నట్టుగా కలరింగ్ ఇవ్వాలని నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నం బెడిసికొట్టింది. ఆయన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కారణమవుతుంది. ఇదేదో చిన్నపిల్లల ఆటలాగా ఒక ఐటీ శాఖ మంత్రిగా హోందాగా వ్యవహరించాల్సినటువంటి నాయకుడు అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి తీరుని చాటుతోంది. ఒకసారి కాకుండా పదే పదే ఇదే రీతిని సాగడం ఆయన కెరీర్కి కూడా ఆయన ప్రతిష్టకు కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించే విషయంగా కూడా తయారవుతుంది. మరి దీని నుంచి నారా లోకేష్ మరి పాఠాలు నేర్చుకుంటారా? లేకుంటే ఎక్కడ ఏం జరిగినా ఎక్కడ ఎలాంటి ట్వీట్ వచ్చినా వెంటనే రీట్వీట్ చేసి దానికి ఏదో రిప్లై ఇచ్చి మళ్ళీ వచ్చేసేయండి ఏపీకి అని చెప్పి వాళ్ళని పిలవడం ద్వారా అప్రతిష్ట మూట కట్టుకోవడానికి మరోసారి కూడా ఆయన తెగబడతారా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.